హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనుష్ అమ్లు వ్లాగ్స్. అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇక్కడ విలేజ్లో ఉన్నాము. సమ్మర్ కదా, హాలిడేస్ ఇంకా దగ్గరికి వచ్చేసినాయి. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు మా పిల్లలు కూడా. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. ఇది మా ఇంటి ముందండి. మార్నింగే చూడండి, కల్లాపు చల్లి ముగ్గు వేసేసాను. ఈరోజు సాటర్డే కదా, నాకు డైలీ ఇలా వేసుకోవడం చాలా ఇష్టం అండి. కిచెన్లోకి వచ్చేసాను. ఇంకా టైం అవుతుంది బ్రేక్ఫాస్ట్ చేద్దామని. ఈరోజు వచ్చి సేమియా ఉప్మా చేస్తున్నాను. వాటర్ పెట్టాను చూడండి. అందులో ఆయిల్ వేసుకోవాలి, కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి కొంచెం. ఎందుకంటే సేమియా మనకు కుక్ అయిన తర్వాత మనకు అంటుకోకుండా ఉండాలంటే, ఇట్లా పొడిగా రావడం కోసం కొంచెం ఆయిల్, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. బాగుంటుంది, చేయడానికి కూడా బాగా వస్తుంది. ఇట్లా మనకు అంటుకోదు, అతుక్కుపోకుండా మంచిగా వస్తుంది టేస్ట్ అనమాట. అది చూడడానికి బాగుంటుంది. చూడండి, అయిపోయింది. ఇందులో వేస్తున్నానండి, బాయిల్డ్ అయింది వాటరు. ఇందులో సేమియా వేస్తున్నాను. జస్ట్ ఒక 5 మినిట్స్ చాలండి. 5 మినిట్స్లో కుక్ అవుతుంది. 5 మినిట్స్ అంతే చాలు. వేసాను. ఒకసారి ఇలా తింపి ఇంకా వడగట్టుకోవడమే. దాంట్లోని జాలి దాంట్లోని వడగట్టేస్తున్నాను. చూడండి, కొంచెం హీట్ వాటర్ తీసేసి కూల్ వాటర్ కూడా పోసి చేయాలి. అలా బాగుంటుంది పొడిగా. మళ్ళీ పెట్టేసిన. ఈలోపు ఇందాక వాటర్ హీట్ అయినప్పుడే నేను ఆనియన్, పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను. కరివేపాకు ఇట్లన్నీ తెచ్చి రెడీ పెట్టుకున్నాను. బాండి పెట్టి ఆయిల్ వేసాను. ఇందులో పచ్చెనగపప్పు, పల్లీలు, ఆవాలు, జీలకర్ర ఇవి బాగా ఫ్రై అవ్వాలి. వేసానండి. బాగా ఫ్రై అయిన తర్వాత మంచిగా గోల్డెన్ బ్రౌన్ రావాలండి. పచ్చివాసన పోయిన తర్వాత బాగా టేస్టీగా ఉంటాయి. కటకట ఇలా మనకు కరకరా వస్తుంది కదా, తినేటప్పుడు బాగుంటుంది టేస్ట్. మా పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు. నేను ఎక్కువ ఇలాగే చేస్తాను. ఇది మా స్టైల్లో చేస్తానండి. ఇప్పుడు చూడండి, ఫ్రెష్గా విలేజ్లో బాగుంటుందండి. కరివేపాకు వేసాను చూడండి. పచ్చిమిర్చి, కొన్ని ఆనియన్ వేసాను. ఇంకా వెజిటేబుల్ ఉంటే కూడా వేసుకోవచ్చు. మా దగ్గర ఇవే ఉన్నాయండి, ఆనియన్, పచ్చిమిర్చి. ఇంకా క్యారెట్, బీట్రూట్, ఇంకా మనకు నచ్చిన ఏవైనా వేసుకోవచ్చు. హెల్త్కు బాగుంటుంది టేస్ట్ కూడా. నేనైతే ప్రజెంట్ నా దగ్గర ఇవే ఉన్నాయి. ఇంకా జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. మా పిల్లలకైతే ఇలాగే ఇష్టపడతా ఉంటారు. ఇంకా ఇప్పుడే మనకి ఉప్మాకి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. చూడండి, కొంచెం సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే తొందరగా ఫ్రై అవుతుంది. ఆనియన్లో వాటర్ ఉంటుంది కదా, అది బయటకు వచ్చేస్తుంది. బాగా తొందరగా ఫ్రై అవుతుంది అన్నమాట. సాల్ట్ వేయడం వల్ల ఫ్రై అవుతుంది. చూడండి, కొంచెం ఒక 1 మినిట్ అలా 2 మినిట్స్ అట్లా మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకుందాము. బాగుంటుంది, బాగా ఫ్రై అవుతుంది తొందరగా. ఫ్రై అయ్యి చూడండి, ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి. ఇంకొక 1 మినిట్ అలా ఫ్రై ఇంకా అవుతుంది. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకుందాము. మూత పెట్టుకున్న తర్వాత మళ్ళీ కొంచెంసేపు అలా ఒక 1 మినిట్ 2 మినిట్స్ అలా వదిలేద్దాము. ఫ్రై అవుతుంది. ఎంత బాగా ఫ్రై అవుతే అంత బాగా టేస్టీగా ఉంటుందండి. ఇది ఫ్రై ఈలోపు మా బాబు వచ్చి పొమోగ్రానేట్ ఒలిచాడండి ఇందాక. వీటిని నేను జ్యూస్ చేద్దామని తీస్తున్నాను. అయితే మా దగ్గర ఇక్కడ విలేజ్లో ఉన్నాం కదా, జ్యూసర్ లేదండి. అయితే నార్మల్గా మిక్సీలో వేసి జ్యూస్ చేస్తున్నాను. మా పిల్లలకైతే చాలా ఇష్టం. ఎవ్రీడే ఏదో ఒక జ్యూస్ ఉండాలి, కంపల్సరీ తీసుకుంటూ ఉంటారు ఏదో ఒక జ్యూసు. చూడండి, ఇంకా మిక్సీకి పెట్టేసి నార్మల్గా జ్యూస్ ఇచ్చేసాను పిల్లలకి. అలా చూడండి, ఫ్రై అయిపోయింది లోపు. అది ఫ్రై అవ్వగానే మళ్ళీ ఇప్పుడు ఇందులో సేమియా వేస్తున్నాను. చూడండి, ఎంత పొడిగా ఎంత బాగా వచ్చిందో చూడండి. వేస్తున్నాను చూడండి. అందులో పొడిగా వచ్చిందండి బాగా. ఇప్పుడు ఇంకా దీన్ని ఒక 5 మినిట్స్ అలా బాగా ఫ్రై చేసుకోవడమే. తొందరగానే అయిపోతుందండి. చాలా ఈజీ ప్రాసెస్ ఇలా చేయడం. మా పిల్లలకైతే చాలా ఇష్టము. ఇంకా మా బాబుకైతే స్వీట్ అయితే ఇంకా చాలా ఇష్టం అండి. సేమియా స్వీట్ అంటే భలే తింటాడు మా బాబు అయితే. డైలీ స్వీట్ అంటే చాలా ఇష్టం. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. వాచ్ వీడియో చూడండి, తప్పకుండా లైక్ కొట్టండి, గంట కొట్టండి. మీరు గంట కొట్టినట్టయితే మా వీడియో ఇంకా కొంతమందికి చేరుతుంది. మీకు నోటిఫికేషన్ కూడా తొందరగా వస్తుంది. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్. కొత్తగా స్టార్ట్ చేసాం యూట్యూబ్. చూడండి, బాగా ఫ్రై అవుతుంది చూడండి.
ఆల్మోస్ట్ అయ్యింది. కొంచెం ఒక 1 మినిట్ 2 మినిట్స్ అలా మూత పెట్టి మళ్ళీ మగ్గించుకోవడమే, అంతే. అయిపోయింది, దగ్గరికి వచ్చేసింది. చాలా బాగా అంటే చాలా బాగా టేస్ట్ ఉంటుందండి. మన నార్మల్ ఉప్మా కన్నా ఇది సేమియా ఉప్మా చాలా బాగుంటుందండి. మా పిల్లలకి మాకైతే చాలా ఇష్టం. నార్మల్ ఉప్మా ఎక్కువ ఇష్టపడరు, ఇది చేస్తే చాలా బాగా తింటారు. చూడండి, ఇక్కడ జ్యూస్ రెడీ అయిపోయింది, ఇందులో పెట్టేశాను. కొన్ని మిల్క్ కూడా యాడ్ చేస్తున్నాను. మా పిల్లలకి కొంచెం మిల్క్ అంటే ఎక్కువ ఇష్టం. ఇక్కడ స్వచ్ఛమైన బర్రెపాలు కదా, ఇక్కడ మన విలేజ్లో బాగా దొరుకుతాయండి. చూడండి, అందులో పోసేసాను. పాలంటే ఎక్కువ ఇష్టం పిల్లలకి. ఇంకా పోసిన తర్వాత జ్యూస్ పక్కన పెట్టేసి రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇంకా ఆపేసుకోవడమేనండి. ఇంకొక 1 మినిట్ అలా ఉంచి ఆపేసుకోవడమే. రెడీ అయిపోయింది ఉప్మా. సేమియా ఉప్మా రెడీ అండి. ఇందులోకి ఇంకా జీడిపప్పు ఉంటే ఇంకా అద్దరిపోద్దండి. మాకైతే చాలా ఇష్టం అండి. చూడండి, ఇంకా మూత పెట్టేసి మళ్ళీ ఒక 1 మినిట్ అలా మూత పెట్టేసి ఇంకా ఆఫ్ చేసుకోవడమేనండి. చూడండి, స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. ఇంకా రెడీ అయిపోయింది. ఇంకా చూడండి, మా బాబు నేను ఇంకా తింటున్నాం. చూడండి, ఇంకా పెట్టేసుకొని రెడీగా. ఇక్కడ మా పాప కూడా ఉందండి, వీడియోలో సరిగ్గా పడలేదు. మేమే కదా అండి తీసుకోవడం, కొంచెం కొత్త కదా ట్రైపాడ్ అది, ఇంకా అట్లా ఏం లేవు కొత్తగా. చూడండి, మా పాప కొంచెమే పడింది. మా బాబుకి ఇస్తున్నాను. చూడండి, వేడిగా ఉంది కదండి, మా బాబు అస్సలు తినలేడు. వేడిగా ఉంటే కొంచెం అది కూల్ అవ్వడానికి ఆలోచిస్తూ ఉంటాడు అన్నట్టు. ఇంకా ఈ లోపు అది కూల్ ఎలా చేయాలా అని చెప్పి ఇంకా జ్యూస్ పోస్తాడు. చూడండి, మా అబ్బాయి గ్లాసుల్లో. అయితే మేమేమనుకున్నామంటే చివరిలో తాగుతాము, లేదా ఫస్ట్ అన్న తాగుతాము జ్యూస్. ఫస్ట్ అయితే కంపల్సరీ డైలీ ఉంటుందండి జ్యూస్ మార్నింగ్. ఇంకా పెట్టేసుకున్నాము. వేడివేడిగా ఉంటే తింటేనే బాగుంటుంది కదా. చూడండి, వాడు మా బాబుకి చాలా తెలివి ఎక్కువ అండి. వాడు గ్లాసులో పోసేస్తున్నాడు. అది చల్లగా అవ్వడం కోసం ఎంత స్లోగా పోస్తుండో చూడండి. ఇక దాన్ని ఇట్లా చేస్తూ కొంచెం టైం వేస్ట్ చేస్తూ అట్లా చేస్తూ ఉంటాడు. మా బాబు ఇలాంటి పనులు ఎక్కువ చేస్తూ ఉంటాడు. ఇంకా మేమైతే మా పాప నేనైతే ఇంకా కానిచ్చేస్తున్నాము. మేమైతే ఆగలేమండి. మా పాప కూడా వేడిగా తింది, నేను అంతే, మా హస్బెండ్ కూడా అంతే. మా అబ్బాయి కొంచెం కూల్ అయిన తర్వాత తింటాడు ఏదైనా. ఇంకా మేము టైం వచ్చేసి చూడండి, అక్కడ 9 కావస్తుంది. ఇంకా మేము ఆగలేకపోతున్నాం. బ్రేక్ఫాస్ట్ తింటున్నాము. చూడండి, చాలా బాగుందండి టేస్ట్. ఇంకా మేమైతే ఇలాగే తింటామండి రోజు అందరం కూర్చొని. ఇక్కడ మా హస్బెండ్ అయితే లేడండి, మేము విలేజ్లో ఉన్నాము. మేము ఎక్కడ ఉంటాము ఏంటి అనేది త్వరలో చెప్తానండి. మా లైఫ్, మేము ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్, మా ఊరు, మా పేరు అన్నీ చెప్తానండి త్వరలోనే. కొంచెం ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా చెప్తాను. చూడండి, మా బాబు అయితే అలాగే పోస్తున్నాడండి. అస్సలు అంటే అది చల్లగా అవ్వడం కోసం అట్లా ఏంటంటే ఇంకా టైం వేస్ట్ చేయకుండా అలా అది ఒక టైం లాగా అలా చేస్తున్నాడండి. ఇంకా చూడండి, అలాగే చూడండి, ఇంకా పోస్తూనే ఉంటాడు. మాది అయిపోతుంది మొత్తం తినడం కూడా. ఇలా చూడండి, ఇలా వస్తున్నాడు. మేమైతే తినేస్తున్నామండి, ఇంకా ఏమి చూడట్లేదు. మేమైతే ఇంకా ఆకలిస్తుంది, మేము తినేస్తాం అంతే. బాగుంది టేస్ట్ మాత్రం. ఇంకా మా అబ్బాయి ఎంతైనా తినడు, ఇంకంతే జ్యూస్ పోస్తూనే ఉంటున్నాడు. మా పాప చూడండి బాగుంది అంటుంది. మధ్యలో అతను వచ్చాడండి. అయితే ఇట్లా చెప్తున్నాను, చేతు వాటర్ పోయడానికి వచ్చాడనమాట. వాటర్ తీసుకురమ్మని ఇలా చెప్తున్నాను. తింటున్నాం కదా, మధ్యలో అలా చెప్తున్నాను. అయితే ఇంకా అతనికి అర్థం కాలేదులేండి. సరే, ఇంకా ఉప్మానైతే మేము తినేస్తున్నాము. మా బాబు అయితే జ్యూస్ చూడండి అలాగే పోస్తూనే ఉంటాడు. మాది పూర్తిగా ప్లేట్లో కంప్లీట్ అయ్యేంత వరకు జ్యూస్ పోస్తూనే ఉంటాడండి. మాదైతే అయిపోతుంది, దగ్గరికి వచ్చేసి తినడం. మేమైతే ఏది కానీ ఏ ఐటెం చేసినా ఎంబడే తినేస్తామండి, వేడిగా ఉన్నప్పుడే. అంటే టైం తినేస్తూనే ఉంటాము. ఇంకా పోస్తూనే ఉన్నాడండి మా అబ్బాయి అయితే చూడండి. చూడండి అయిపోయింది. ఇంకా
మళ్ళీ తినడము. ఇప్పుడు ఇంకా నేనే తీసేసానండి, మా అబ్బాయి వినిపించుకోవట్లేదు. ఇంకా గ్లాసులో పోయగానే ఇంకా ముగ్గురికి పోసాడండి ఈక్వల్గా. అది మీకు చూపించడానికి రావట్లేదు దగ్గరికి, ఎందుకంటే మేము వీడియో దానికి చైర్లో పెట్టేసి మేము ఇక్కడ తింటున్నామండి. వీడియో తీయడానికి ఎవరు లేరు, ట్రైపాడ్ కూడా అట్లాంటిది ఏం లేదు, కొత్తగా స్టార్ట్ చేసాం కదా, అందుకని ఇంకా అలా పెట్టేసుకొని మేము తినేస్తున్నాము. జ్యూస్ ఇంకా కనిపించదు మీకు, ఎందుకంటే చూపించడానికి రాదు కదా, ఇంకా తాగేస్తాము, తినడం అయిపోతుంది. మా పాప నేను ఫాస్ట్గా తినేస్తామండి, మా అబ్బాయి అయితే కొంచెం స్లోగా తింటాడు. ఇంకా ఫ్యాన్ సౌండ్ వస్తుందని చెప్పి ఫ్యాన్ వేయలేదండి, స్వెట్ వస్తూ ఉంది, హీట్గా ఉంది కదా, మళ్ళీ సమ్మర్ కదా, మార్నింగ్ ఎండ కూడా 7 లోపే వచ్చేస్తుంది ఎండ. మళ్ళా చూడండి బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి నచ్చితే. దాంట్లో మీకు మీరు ఏమైనా చెప్పాలనుకుంటే మీ స్టైల్లో, నా స్టైల్లో మీకు ఎలా ఉందో చెప్పండి, నేను తప్పకుండా చేస్తాను. మీ వేలో చెప్పండి, నేను తప్పకుండా చేస్తాను, ట్రై చేస్తాను. మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి ఒకసారి, మా వేలో చేశానండి. ప్లీజ్ అండి, మా వీడియోస్ అయితే నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా గంట కొట్టండి. మీరేమైనా సజెస్ట్ చేయండి మాకు కామెంట్ రూపంలో, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఏదన్నా తప్పకుండా నేను మార్చుకొని చేస్తాను ఉంటాను, ఎందుకంటే మా వీడియో మీకు ఎలా ఉంది అనేది మాకు తెలియాలి కదండి, కొత్తగా స్టార్ట్ చేశాం కదా, అందుకని చెప్తున్నానండి. ప్లీజ్ అండి, ఓకేనా? నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి, గంట కూడా కొట్టండి. చూడండి మా పాపది అయిపోయింది, ఇంకా మా బాబు అలాగే తింటూ ఉంటాడండి స్లోగా. నార్మల్ అయినా అంతే, వీడియో అయినా అంతే, ఆయన ఎప్పుడు అంతే అలాగే తినేస్తాము. మేమైతే ఇలా ఉన్నా ఇలాగే తినేస్తామండి, డైలీ ఇలా ఉంటుంది మా డైలీ లైఫ్. మా బాబు వచ్చేసి మొన్న ఇక్కడ మేము అంజనమాల వేసుకున్నాడండి మా బాబు, అందుకే గుండు చేపించుకున్నాడు మొన్నే రీసెంట్గా. 10 days అలా అవుతుంది అనుకుంటా చేపించుకొని, మాల విరమణ అయిపోగానే గుండు చేపించేసుకున్నాడు, అందుకే గుండులో ఉన్నాడు, గుండు బాస్ అలా ఉన్నాడు. తినేసామండి, ఇంకా జ్యూస్ తాగుతాము. బాగుందండి, చాలా బాగుంది జ్యూస్ అయితే, మాకైతే నచ్చింది. ఎందుకంటే మేము డైలీ తాగుతాం కాబట్టి ఇంకా మాకు అలవాటే, మా పిల్లలకు కూడా అలవాటే, అందరం బాగా ఇష్టంగా తాగుతాము. చూడండి స్వెట్ వస్తుంది, ఫ్యాన్ లేదు కదా, ఇంకా అది వేడి ఇంకా తినేసరికి ఇంకా ఎక్కువ అయిపోయింది హీటు. ఇంకా మా బాబు చూడు నవ్వుతున్నాడు, ఇంకా నాది అయిపోలేదు మమ్మీ ఆగొచ్చు కదా అంటుండు. అయితే నీది అయిపోయేసరికి ఇంకా వీడియో లెంత్ ఎక్కువ అయిపోతున్నానా అని చెప్పి అంటున్నా నేను. చూడండి జ్యూస్ కూడా తాగేసాను. ఇంకా మా పాపది కూడా చాలా ఫాస్ట్గా తినేస్తుందండి, తను కూడా జ్యూస్ తాగేస్తుంది. ఇంకా మా బాబు కొంచెం లేట్ అండి, ఓకేనా? ఇక చూసారు కదా ముందు ఎలా చేశాడో, అలాగే ఉంటుంది రోజు మా బాబుది. చాలా అంటే చాలా బాగుందండి జ్యూస్ అయితే, మేమైతే ఇలాగే చేసుకుంటాము. ఇంకా జ్యూసర్ ఉండి ఇంకా బాగుండేది, ఇంకా వెజిటేబుల్స్ జ్యూసు, ఇంకా అన్నీ ముందు వీడియోస్లో చూపిస్తానండి. ఇంకా వెరైటీస్ కూడా చూపిస్తాను, నాకు వచ్చిన నా స్టైల్లో చూపిస్తానండి, నేను చేసే విధానం చూపిస్తాను, అన్ని ఏ విధమైన చూపిస్తానండి. మేము డైలీ ఎలా ఉంటాము, డైలీ లైఫ్ అనేది మాది ఎలా ఉంటుంది అనేది రొటీన్గా డైలీ చూపిస్తూనే ఉంటానండి. మా వీడియోలు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. తాగేసాం చూడండి, జ్యూసు బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఇంకా నేనైతే ఇంకా పని ఉంది కదా చూడండి. ఓకే అండి, బాయ్ అండి అందరికీ.